శ్రీ సాయిబాబా తమ మహిమతో రకరకాల పరిస్థితులు కల్పించి మనలోని కోరికలను అప్రయత్నంగా బయటకు తీసుకువచ్చి వాటిని నెరవేరుస్తారు. అంతేగాని వాటిని అడగద్రొక్కడం కానీ వాటిలో ఎక్కువ కూరుకుపోయేలా చేయడం కానీ చేయరు. ఒక్కసారి ఆ కోరికలు తీరిపోయాక వాటి పట్ల ఉండే ఆకర్షణ పోతుంది. అదే బాబా బోధలోని కీలకమైన అంశం. మనసుకు గల సహజ సిద్ధమైన ధర్మాలకు అనుగుణంగా ఆయన మార్గం ఉంటుంది. ఆయన మన కోరికలు నెరవేరుస్తారు. బాబా మనల్ని ఏదీ వదిలిపెట్టుకోమని, నాశనం చేసుకోమని చెప్పరు. కోరికలు దుఃఖానికి కారణం కాబట్టి వాటిని చంపుకోండి అని గాని, అజ్ఞానానికి కారణం మనస్సు కాబట్టి మనోనాశనం చేసుకోండి అని గాని చెప్పరు. మనం మనసును లేకుండా చేసుకోగలిగితే ఇక ఆయన దగ్గరకు రావడం దేనికి? మనకై మనం అలా చేసుకోలేకపోతున్నాం కాబట్టే ఆయన అవసరం అవుతున్నారు. బాబా మనకు ఆ శక్తినిస్తారు. తమ చేతిని ఆసరాగా ఇచ్చి మనల్ని చివరి వరకు నడిపిస్తారు. మనం మన సొంత ప్రయత్నంతో కోరికలు నెరవేర్చుకుంటే అవి మరిన్ని కోరికలకు దారి తీయవచ్చు, లేదా కోరికలు బలంగా తయారు కావచ్చు. కానీ బాబా మన కోరికలను నెరవేరిస్తే ఆ అనుభవం వలన మన స్వభావం సరైన పంథాలో ప్రభావమయ్యేలా చేసి మనలో కావలసిన పరివర్తన తీసుకువస్తారు. అక్కడ ఆధ్యాత్మికతకు ప్రాపంచికతకు తేడా ఉండదు, సంఘర్షణ ఉండదు. నాకు ఇంకా ప్రాపంచికమైన బంధాలున్నాయి, నేను అనర్హుణ్ణి, నేను పాపిని, నేను బాబా పాదాలు ఎలా పట్టుకోగలను అని అనుకోవడం లాంటివి ఏవీ ఉండవు.